ఉస్మానియా యూనివర్సిటీ స్పాన్సర్ కేటగిరీలో ఎంటెక్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో నార్మల్ స్టూడెంట్స్ అప్లికేబులా లేదంటే వర్కింగ్ ఎంప్లాయీసా. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే పీజీసెట్ గేట్ ఓన్లీ వాటి ద్వారా ఎవరైతే అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో వీటికి మీరు ఎలిజిబుల్ కాదండి. మీరు లైక్ బీటెక్ తర్వాత మీరు ఏదైనా జాబ్ ప్రొఫెషన్స్ కావచ్చు, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఏమైనా ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ అక్కడ ఎవరైతే ఉన్నారో అలాంటి స్టూడెంట్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి. కాబట్టి మనకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీ యూనివర్సిటీ ఎవ్రీ ఇయర్ మనకు స్పాన్సర్ కేటగిరీలో కొన్ని వేకెన్సీస్ రిలీజ్ చేస్తుంది. సో వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ఇవ్వాలని. సో అలాంటి స్టూడెంట్స్ మాత్రమే మీరు అప్లై చేయాలి. సో వారికి కూడా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి అండ్ ఎలాంటి సర్టిఫికేట్స్ ఉంటే మీ అడ్మిషన్ ప్రాసెస్ లైక్ వాళ్ళు క్యాన్సిల్ చేయరు. సో అలాంటి కొన్ని ఫార్మేట్స్, కొన్ని ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇది ఎంటెక్ స్పాన్సర్డ్ కేటగిరీ. సో నోటిఫికేషన్ వచ్చేసి నార్మల్ నోటిఫికేషన్ కాదు, అందరికీ అప్లికేబుల్ కాదండి. సో మెయిన్ ఇది ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి, సో ఎక్కడికి వెళ్ళాలి, అవి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. సో మనకు 19th October 2024 మనము ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళి అక్కడ ఇంజనీరింగ్ బ్లాక్, సో ఇంజనీరింగ్ బ్లాక్కి మాత్రమే వెళ్ళాలి. ఆ రోజు లైక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకు అడ్మిషన్స్ వచ్చేసి ఫిజికల్ అండ్ ఇది ఆన్లైన్లో కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ యాజ్ పర్ నోటిఫికేషన్లో ఆఫ్టర్నూన్ ఎంతమంది అయితే వస్తారో వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు అప్లికేషన్స్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ అప్లికేషన్ డేట్, టైం కూడా డెడ్ లైన్ ఉంది. సో మీరు ఒక 10-11 లోపు అక్కడ వెళ్ళేటట్టు చూడండి. సో 2 PM వరకు యాక్సెప్ట్ చేస్తారు అప్లికేషన్స్ని. 2 తర్వాత వాళ్ళ అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేయరు కాబట్టి 10 to 12 లోపే మీరు వెళ్ళేటట్టు చూసుకోండి. సో అక్కడ వెళ్ళిన తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి. సో మీ బ్రాంచ్ బట్టి. సో అప్లికేషన్ ఫార్మేట్స్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అవన్నీ ముందే మీరు ఇక్కడ జిరాక్స్ తీసుకొని వాటిని తీసుకొని వెళ్ళండి. సో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఇచ్చేసేయాలి. సో వాళ్ళు ఎంత అప్లికేషన్స్ వచ్చారు, వాళ్ళ యొక్క క్రైటీరియా కూడా ఇచ్చారు, దాని ప్రకారంగా సెలెక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ. సో దీనికి కూడా మనం రిజిస్ట్రేషన్ ఫీ అక్కడ పే చేయాలి, 1000 రూపీస్ ఉంటుంది. సో 2:30 లోపు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో ఇది మెయిన్ పాయింట్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వచ్చేసి మీరు బీటెక్ పాస్ అయి ఉండాలి ఫస్ట్ పాయింట్. ఆ బీటెక్లో కూడా మనకు బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 50% ఆఫ్ మార్క్స్ మినిమం మార్క్స్ ఉండాలి అండ్ 45% మార్క్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఉండాలి. సో మీకు పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలంటే మీకు CGPA వస్తాయి కదా, 9, 8, 7.3. సో దాన్ని మనం పర్సంటేజ్ కన్వర్ట్ చేస్తే వితిన్ లిమిట్స్లో ఇంత ఉండాలి. సో మీరు 9.5 మల్టిప్లై చేయండి. సో మీకు ఓవరాల్ పర్సంటేజ్ వస్తుంది. సో వితిన్ లిమిట్లో ఉంటే అప్లై చేసుకోండి, లేదంటే నాట్ అప్లికేబుల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫరెన్స్ ఆర్డర్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మీరు బీటెక్ తర్వాత రీసెంట్గా ఏదైనా ఇండస్ట్రీస్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అప్లికేబులే. అండ్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది అంటే 1 year 2 years వాళ్ళు ఏవో ఇండస్ట్రీస్ కావచ్చు, ఎక్కడైనా వర్క్ చేసే వాళ్ళు కూడా అప్లికేబుల్. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లికేబులే. ఫ్రెషర్స్ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఏదన్నా జాబ్స్లో వాళ్ళు కూడా అప్లికేబుల్ అండి, అంటే స్పాన్సర్ కేటగిరీలో. సో ఇక్కడ మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే మీరు లైక్ ఈ ఇయర్ అప్లై చేస్తున్నారు కాబట్టి 1 year ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో 1 year ఆర్ మోర్ ఎంత ఉండండి, మినిమం 1 year ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కొందరు రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, 3-4 months ఏదో ఒక ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్లో, వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ వీళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారంటే ఇండస్ట్రీస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్. సో ఇలాంటి ఏరియాస్లలో ఎవరైతే బీటెక్ కంప్లీట్ అయ్యి అక్కడ వర్క్ చేసే వాళ్ళు మీకు ఎంటెక్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్పాన్సర్ కేటగిరీలో మీరు అప్లై చేసుకోవాలి. సో ఇది మెయిన్ పాయింట్ ఈ నోటిఫికేషన్ యొక్క మీనింగ్. సో ఇవ్వండి. సో మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని రావాలి. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు అది పక్కా ఉండాలి, అది ఉంటేనే మీకు అడ్మిషన్ తీసుకుంటారు, లేదంటే క్యాన్సిల్ చేస్తారు. సో ఇవి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో బీటెక్ చేయాలి, మీరు ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండాలి, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, NOC కూడా తీసుకొని రావాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు వెళ్ళే రోజు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి, పక్కా అన్ని ఒరిజినల్స్ అన్నీ. అండ్ ఇక్కడ ఫీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, మన కోర్స్కి ఎంత ఫీజు ఉంటుంది. సో పర్ సెమ్ 50,000 ఉంది. సో మీరు ఎంటెక్ జాయిన్ అయితే పర్ సెమ్ 50 అంటే ఇయర్లీ 1 lakh పే చేయాలి.
సో నెక్స్ట్ అటానమస్ ఫీజ్. సో ఇది ఇయర్లీ ఉంటుంది 9,770 రూపీస్, అంటే అప్రాక్సిమేట్గా 10,000 రూపీస్ మీరు ఇయర్లీ పే చేయాలి. నెక్స్ట్ 1,000 రూపీస్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో మీరు వెళ్ళే రోజు పర్ సెమ్ ఫీజ్ మీరు పే చేయాలి 50,000, అండ్ అటానమస్ ఫీ 10,000 అండ్ కౌన్సిలింగ్ ఫీ 1,000 రూపీస్. అంటే మీరు నియర్లీ ఒక 60 ఆర్ 65,000 మీరు తీసుకొని వెళ్ళాలి. సో వాళ్ళు అదే రోజు ట్యూషన్ ఫీ అన్న పే చేయమంటారు, లేదంటే ఒక 1 వీక్ టైం అని ఇస్తారు. సో యాజ్ పర్ వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారంగా మీరు ట్యూషన్ ఫీ అక్కడనే పే చేయాలి, కాబట్టి మీరు మనీ తీసుకొని వెళ్ళండి. సో ఆన్లైన్ అంటే మీరు అక్కడ అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత సెలెక్షన్ జరుగుతుంది. సెలెక్షన్ జరిగిన తర్వాత వాళ్ళు పే చేయమంటారు, లేదంటే విత్ ఇన్ 1 వీక్ అన్న టైము. సో అక్కడ వాళ్ళు అదే రోజు కొన్ని గైడ్లైన్స్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో మనీ అయితే మీరు తీసుకొని వెళ్ళండి, మీ డెబిట్ కార్డ్ కావచ్చు అక్కడ మీరు తీసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ స్పాన్సర్డ్ కేటగిరీ కాబట్టి మీరు వర్కింగ్ ఎంప్లాయీస్, సో మీకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఎలాంటి హాస్టల్స్ కావచ్చు ఏమి ప్రొవైడ్ చేయరు. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో మీకు వాళ్ళు టైం టేబుల్ కూడా చెప్తారు ఎప్పుడైతే జాయిన్ అయిన తర్వాత. సో మీకు 2 days ఉంటాయా, 1 day ఉంటుందా, మీ టైమింగ్స్ కొందరికి 5 to 7 అలా టైమింగ్స్ కావచ్చు, ఎన్ని డేస్ ఉంటాయి అవన్నీ మీకు టైం టేబుల్ తర్వాత చెప్తారు. సో మీరు వర్క్ చేస్తూ ఎంటెక్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి హాస్టల్ ఫెసిలిటీ, ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఉండవు. సో వాళ్ళు చెప్పింది ఇది. సిక్స్త్ పాయింట్ వచ్చేసి మీరు డాక్యుమెంట్స్. సో మీరు వెళ్ళేటప్పుడు మీరు ఎలా అయితే లైక్ పీజీ సెట్ కావచ్చు, గేట్ కావచ్చు, ఎలా అయితే వాటికి అప్లై చేస్తారో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. 10th ఇంటర్ బీటెక్ మెమోస్, సిఎంఎం, ప్రొవిజనల్ సర్టిఫికేట్, బోనాఫైడ్స్, టీఈసీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఫోటో కాపీస్. సో ఇవన్నీ మీ దగ్గర ఉన్న ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళండి. దానికి సంబంధించిన జిరాక్స్ సెట్స్ కూడా తీసుకెళ్ళండి, ఒకటన్నా 2 సో వాళ్ళు అడుగుతారు. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్, అంటే మీరు ఎంటెక్ చేస్తున్నారని మీరు ఎక్కడైతే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారో అక్కడ నుంచి మీరు లెటర్ తీసుకొని రావాలి పక్కా, అప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్, అక్కడ ఎవరైతే అథారిటీ ఉంటారో వాళ్ళ యొక్క సైన్, స్టాంప్ ఉంటే స్టాంప్, లేదన్నా ఏదో ఒకటి అంటే ప్రూఫ్ లాగా అదొకటి తీసుకోవాలి, అది ఎన్ఓసి సర్టిఫికేట్. నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్. సో ఎవరికైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, 1 year ఉంటే మీరు ఎక్కడ పని చేస్తారు, ఏ డేట్ రోజు జాయిన్ అయ్యారు, ఆ డేట్ జాయినింగ్ ఎక్కడ వరకు ఎండ్ అంటే ఈ రోజు దాకా. సపోజ్ మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే 1 year రాపించుకోండి, 2 years ఉంటే 2 years, 1 month 1 year 5 months ఉంటే అట్లా. సో వాళ్ళు ప్రాపర్ ఫార్మేట్లో రాసిస్తారు, అవి కూడా తీసుకొని రావాలి. సో ఇవి మీకు సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఎంత వర్క్ చేస్తారు అక్కడ, అది. ఎన్ఓసి అంటే నేను ఎంటెక్ చేస్తున్నా, సో మా కంపెనీ నుంచి నేను పర్మిషన్ తెచ్చుకున్నా, అది ఎన్ఓసి సర్టిఫికేట్. సో ఇవి 2 మ్యాండేటరీగా ఉండాలి. సర్వీస్ సర్టిఫికేట్ లేని వాళ్ళు మీకు లైక్ ఇప్పుడు 3 months 4 months ఉంటే మీకు 4 monthsకి ఇస్తే 4 monthsకి తీసుకొని రండి. సపోజ్ మీకు కూడా ఇవ్వచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్లో. సో అలా ఉంటే మీరు తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా ప్రిఫరెన్స్. సో ఇప్పుడు అప్లై చేసిన దాంట్లో కూడా ఎవరైతే గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ పీజీ సెట్ రాసి మీరు వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకు కూడా ఇస్తారు, సెకండ్ ప్రిఫరెన్స్ వాళ్ళకు. థర్డ్ ఇప్పుడు గేట్ లేదు, పీజీ సెట్ లేదు, ఓన్లీ ఇప్పుడు బీటెక్ మార్క్స్ మీద ఇవ్వడం జరుగుతుంది. సో బీటెక్లో ఎవరికైతే హైయెస్ట్ పర్సంటేజ్ వస్తుంది, ఇప్పుడు సివిల్ వాళ్ళు ఒక 10 members అప్లై చేస్తారు, ఆ 10లో ఎవరికైతే హైయెస్ట్ పర్సంటేజ్ ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. సో ఇది ప్రిఫరెన్స్ ఆర్డర్, గేట్, పీజీ సెట్ లేదంటే బీటెక్ మార్క్స్. సో ఇవి మెయిన్ పాయింట్స్. పర్మిషన్ లెటర్ టు పర్స్యూ ద కోర్స్, ఇది మెయిన్ పాయింట్. మీరు పక్కా మీ కంపెనీ కావచ్చు, మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు సమ్ ఆర్గనైజేషన్లో, అక్కడ నుంచి మీరు ఎంటెక్ అప్లై చేస్తున్నా, ఎంటెక్లో జాయిన్ అవుతా, సో ఈ ఎంటెక్ చేయాలనుకుంటున్నా అని మీరు ఎక్కడైతే ఆర్గనైజేషన్ ఉందో అక్కడ నుంచి పక్కా లెటర్ అయితే ఆ రోజు ప్రొడ్యూస్ చేయాలి. మీరు ఫార్మల్ లెటర్ కావచ్చు మీ కంపెనీది, అది ఇస్తేనే మీకు ఆ రోజు అడ్మిషన్ ఇస్తారు, లేదంటే మళ్ళీ అడ్మిషన్ క్యాన్సిల్ అవ్వచ్చు. సో డాక్యుమెంట్లు ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు తీసుకొని పెట్టుకోండి. సో 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో నేను నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను, నోటిఫికేషన్, గైడ్లైన్స్, ఎన్ని సీట్స్ ఉన్నాయి అవి. సో ఇప్పుడు లైక్ ఈ స్పాన్సర్ కేటగిరీలో ప్రతి బీటెక్ బ్రాంచ్కి ఎన్ని స్పెషలైజేషన్, ఎన్ని సీట్స్ ఉన్నాయి అవి చెప్తాను. సో సీట్స్ వచ్చేసి ఫస్ట్ బ్రాంచ్ వైజ్ చెప్తాను. బయోమెడికల్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 5 సీట్స్ ఉన్నాయి. సో ఇవి స్పాన్సర్డ్ సీట్స్ కాబట్టి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎంటెక్ సివిల్. సో సివిల్లో కూడా స్పెషలైజేషన్స్, స్ట్రక్చర్స్, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, జియోటెక్నికల్, ట్రాన్స్పోర్టేషన్. సో ఇక్కడ అన్ని బ్రాంచెస్ కలిపి 5. అండ్ ఈ 5 కూడా ఎట్లా తీసుకుంటారు అంటే ప్రతి బ్రాంచ్లో 1 or 2 స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటారు. సో ఇక్కడ 111 తీసుకోవచ్చు, లేదా 2-111 అట్లా తీసుకోవచ్చు. నాట్ మోర్ దెన్ 2 students, అంటే ఒక బ్రాంచ్కి ఒక స్టూడెంట్ ఆర్ మినిమం
1 ఆర్ మ్యాక్సిమం 2 అట్లా తీసుకుంటారు. నెక్స్ట్ ఎంటెక్ సిఎస్సి, ఇక్కడ సిఎస్సి, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ ఈ 3 బ్రాంచెస్కి కలిపి 5 మెంబర్స్ని తీసుకుంటారు. నెక్స్ట్ ఈసీఈ, మైక్రోవేవ్ అండ్ రాడర్ ఇంజనీరింగ్ ఒకటి, డిజిటల్ సిస్టమ్స్, డిజిటల్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ విఎల్ఎస్ఐ. సో ఇవన్నీ కలిపి ఒక 5 మెంబర్స్ని. నెక్స్ట్ ట్రిపుల్ ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అండ్ కంట్రోల్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ సిస్టమ్స్ వీళ్ళందరూ కలిపి 5 మెంబర్స్. నెక్స్ట్ మెకానికల్, సో మెకానికల్ కూడా 5 మెంబర్స్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, టర్బో మెషినరీ, నెక్స్ట్ ఆటోమేటిక్ అండ్ రోబోటిక్స్ 5 మెంబర్స్. నెక్స్ట్ మైనింగ్, సో మైనింగ్లో కొద్దిగా ఎక్కువ మెంబర్స్ని తీసుకుంటారు, 7 మెంబర్స్ని తీసుకుంటున్నారు. సో ఈ 7 ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో ఈ స్పెషలైజేషన్లో ప్రతి బ్రాంచ్కి 5 మెంబర్స్, ఓన్లీ ఈ మైనింగ్లో 7 మెంబర్స్ ఉన్నారు. సో గైడ్లైన్స్ అన్నీ చదవండి అండ్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి, ఎన్ఓసి తీసుకెళ్ళాలి, నార్మల్ ఫార్మల్ లెటర్ కూడా తీసుకెళ్ళాలి. నేను ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని. సో ఇవన్నీ చూస్తారు, పక్కా చూస్తున్న తర్వాత అన్నీ ప్రాపర్గా ఉంటేనే వారు అడ్మిషన్ ఇస్తారు. లేదంటే ఇప్పుడు మీరు వితౌట్ ఇవన్నీ ఫేక్ ప్రూఫ్స్ పెట్టారు, మళ్ళీ మీరు ఎంటెక్ జాయిన్ అవుతారు, మళ్ళీ అక్కడ వెళ్ళకపోతే అక్కడ ఒక సీట్ లాస్ అవుతుంది. మీరు రెగ్యులర్గా వెళ్ళాలి. రెగ్యులర్ అంటే మీరు రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు, వీక్లీ ఇట్లా టైం టేబుల్ పెడుతారు వాళ్ళు, అప్పుడు మాత్రమే మీరు వెళ్ళాలి. ఎందుకంటే మీరు వర్క్ చేయాలి, ఇక్కడ ఎంటెక్ రావాలి. సో నార్మల్ స్టూడెంట్స్ లాగా రోజు ఉండవు, వాళ్ళు ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేస్తారు. ఓన్లీ సాటర్డే కావచ్చు, లేదంటే ఓన్లీ వీకెండ్స్ అప్పుడు అట్లా, లేదంటే ఓన్లీ ఈవినింగ్ టైము, సో అట్లా ప్రిపేర్ చేస్తారు. సో అవి డీటెయిల్స్ మనకు వెబ్సైట్లోనే పెడతారు. సో మీరు అడ్మిషన్ రోజు వెళ్ళిన రోజు కూడా మీరు అడగొచ్చు వాళ్ళకు, టైమింగ్స్ ఎట్లుంటాయి, నేను జాబు ఇట్లుంటుంది నా వర్క్, సో టైమింగ్స్ ఎట్లుంటాయి అట్లా అడగచ్చు. సో రోజు ఉండవు క్లాసెస్, వీక్లీ అట్లా ఉంటాయి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో డాక్యుమెంట్స్ పెట్టారు. సో ఆ డీటెయిల్ డాక్యుమెంట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్ డౌన్లోడ్ చేసుకొని అన్నీ చూడండి. ఎవరైతే వెళ్దాం అనుకున్న వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాలి 19th అక్టోబర్ ఒక 11-12 లోపే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు, అవి కూడా పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. ముందే ఫిల్ చేసి వెళ్ళండి. ఫిల్ చేసి ఇంకొకటి ఎక్స్ట్రా జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. ఏమైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ ఇంకొకటి కొత్త ఫాము మీరు ఫిల్ చేసుకోండి. మనీ కూడా తీసుకొని వెళ్ళాలి. అన్నీ తీసుకొని వెళ్ళి ఈ పీడిఎఫ్స్ చూడండి. చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దీనికి సంబంధించిన ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే బీటెక్ చేసిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం చూస్తున్నారు, లైక్ వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా మీ వైఫ్ కావచ్చు, కొందరు ఇట్లా ఉంటారు. సో ఓన్లీ బీటెక్ వరకే ఆపేసిన వాళ్ళు, సో మీకు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు ఎంటెక్ చేసుకోవచ్చు ఉస్మానియా యూనివర్సిటీలో. సో ఈ స్పాన్సర్ కేటగిరీకి సంబంధించిన ఎంటెక్ అడ్మిషన్కి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్లో కూడా నంబర్స్ ఉంటాయి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకు కూడా కాల్ చేయొచ్చు. సో వీళ్ళు ఇచ్చిన డేట్ రోజే వెళ్ళాలండి. ఏమైనా డేట్స్ చేంజ్ అయినా వెబ్సైట్లోనే ఉంటాయి, రెగ్యులర్గా చెక్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ వచ్చినా, రీషెడ్యూల్ వచ్చినా నేను అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఈ పీడిఎఫ్స్ అన్ని పోస్ట్ చేస్తాను ఈ వీడియో తర్వాత. సో మీరు డౌన్లోడ్ చేసుకొని అన్ని గైడ్లైన్స్ చదవండి. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.